ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్లి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచి ఉన్న మర్రి చెట్టుని రాజుగారు అడిగాడట, ఎందుకిలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం. కొబ్బరి చెట్టు ఏమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతున్నది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒక చోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం. అప్పుడు సన్నజాజి అందంట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను. మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు? కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు, పంతమెందుకు? నీ పని నీదే. సృష్టి అంతటిలో ఎవ్వరూ నీ అంత బాగా ఆ పని చెయ్యలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతులుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు.